ఒక పాస్టర్ తప్పు చేస్తే పాస్టర్స్ అందరూ తప్పుడు వ్యక్తులవుతారా? ఒక పూజారి తప్పు చేస్తే పూజారులందరూ తప్పుడు వ్యక్తులవుతారా? ఒక ఇమాం తప్పు చేస్తే ఇమాంలందరూ తప్పుడు వ్యక్తులు అవుతారా? ఒక క్రిస్టియన్ చెడు పని చేస్తే క్రిస్టియన్స్ అందరూ చెడ్డవారవుతారా? ఒక హిందూ చెడు పని చేస్తే హిందువులందరూ చెడ్డవారు అవుతారా? ఒక ముస్లిం చెడు పని చేస్తే ముస్లింలందరూ చెడ్డవారు అవుతారా? ఒక కులంలో వ్యక్తి చెడు పని చేస్తే ఆ కులంలో వారందరూ చెడ్డవారు అవుతారా? ప్రతి కులంలో మతంలో చేసే వృత్తిలో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఉండరా? మీరు చెప్పండి. ఒక కాయ పాడైపోతే మిగిలిన కాయలు చెట్టు అంతా చెడ్డది అంటామా? నది ఒడ్డున కొంత బురద ఉందని నది అంతా బురదే అంటామా? ఎక్కడో వరదలు వచ్చి కొన్ని ప్రాణాలు పోయాయని నీరు అనేదే చెడ్డది అంటామా? ఒక వ్యక్తికి తప్పు చేయాలి అనుకున్నప్పుడు దేన్నైనా అడ్డం పెట్టుకుని వాడుకుంటాడు. వాటిలో కులం, మతం, వృత్తి, దేవుడు మరెన్నో. అడ్డం పెట్టుకుని తప్పు చేసిన వ్యక్తిని తప్పు పట్టాలి గాని అడ్డం పెట్టుకున్నవన్నీ తప్పంటే ఎలా? ఒక మనిషి తప్పు చేస్తే అతని వ్యక్తిగత బుద్ధి, స్వభావం, ప్రవర్తనను బట్టి తప్పు చేస్తాడని గుర్తించాలి గాని కులంతో, మతంతో, చేసే వృత్తితో ముడిపెట్టకండి. మన దేశంలో ఇప్పటికే మత సామరస్యత చాలా వరకు దెబ్బతింది. ఇంకా దాన్ని బలహీనపరచకండి దయచేసి.